ఇగోండి ఖమ్మంలో వర్షాలు ఎక్కువైపోయి వరదలు వచ్చేసినాయి కదండి. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లండి. అసలు చూడండి ఈ మొక్కలన్నీ పిచ్చి మొక్కల్లాగా మీకు కనపడుతున్నాయిగా, పిచ్చి మొక్కలు కావండి ఇవి. వాళ్ళు ఎంత జాగ్రత్తగా అంటే ఒక చిన్న పిల్లల్ని చాదుకున్నట్టుగానే ఈ చెట్లన్నీ చాదుకుంటారండి. ఇందులో కూరగాయ మొక్కలు, పూల మొక్కలు, కూరగాయలు అయితే మొత్తం వాళ్ళు ఆర్గానిక్, వాళ్ళు ఇంట్లోనే వాళ్ళన్నీ చేసుకొని చక్కగా వండుకొని తింటారండి. అంత చక్కగా వాళ్ళ తోటలాగా మంచిగా చేసుకున్నారు చూడండి. ఒక పిచ్చి చెత్త కుప్పలాగా ఉంది చూడండి. అంతా ఎంతో జాగ్రత్తగా పెంచుకున్నారండి. వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే వాళ్ళ ఎంత ఏడుపు, వాళ్ళ బాధ, అసలు వాళ్ళు చాలా బాధపడుతున్నారండి. వాళ్ళకి ఏమీ మిగలలేదండి. అంతా పోయిన సంవత్సరమే కట్టారండి ఇల్లు. చాలా నీట్గా కట్టుకున్నారు. ఉన్న దాంట్లోనే నీట్గా కట్టుకున్నారు. కానీ చూడండి దేవుడు ఎలా చేశాడో. వాళ్ళ ఇంట్లో ఏ ఒక్క వస్తువు కూడా లేదండి. ఇప్పుడు మీకు అన్నీ చూపిస్తానండి క్లియర్గా. చూడండి వర్షం ఎక్కువైపోయి 3-4 డేస్ అలాగే ఉండిపోవడం వల్ల ఇక చూడండి చూడండి, ఆ బుడద వండు మొత్తం ఎంత మందంలో అంటే చాలా మందంలో చేరిందండి. వాళ్ళు అది సాఫ్ చేసుకోవడానికి సోఫాలు అయితే పనికిరావండి, అలా తయారైపోయాయి సోఫాలు అయితే. పోయిన సంవత్సరమే వాళ్ళు తీసుకున్నారండి. ఏమాత్రం ఇంట్లో వస్తువులు కానీ సోఫాలు కానీ ఏమీ పనికిరావండి, అలా తయారైనాయి. ఇప్పుడు నార్మల్గా లేబర్స్, నార్మల్గా ఎవరైనా లేని వాళ్ళు ఉంటే ఏదో ప్రభుత్వం ఇస్తున్న ఆదాయం, ప్రభుత్వం వాళ్ళకి సహాయం చేస్తుంది. కానీ వీళ్ళు ఇట్లాగా కోటీశ్వర్లు కాదు, అలా అని లేని వాళ్ళని కాదు. ఇప్పుడు వీళ్ళు ఎవరిని అడగాలి చెప్పండి. ఇలాంటి వాళ్ళ చాలామంది ఉన్నారండి. ఇలాగా వాటర్ ఇక్కడి వరకు వచ్చిందండి. ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఇలాంటి వాళ్ళ పరిస్థితి అసలు వాళ్ళు ప్రభుత్వం వాళ్ళకి సహాయము చేయలేదు, వీళ్ళు పోయి దేహి అని అడగనూ లేరు. చూడండి ఇదిగోండి ఎంత కష్టపడి వాళ్ళు ఆ ఇల్లు సాఫ్ చేసుకోవడానికి ఎన్ని రోజులు పట్టిందండి. ఇప్పటికీ ఇంకా చేస్తూనే ఉన్నారండి. ఏది కూడా ఇంట్లో వస్తువు ఏది కూడా పనికి రాకుండా అయిపోయిందండి. అసలు అన్నీ పాడైపోయినాయి అనమాట. కబోర్డ్స్ అయితే ఇంకా చెప్పొద్దండి, కబోర్డ్స్ మొత్తం మునిగిపోయినాయి అనమాట. ఇగోండి పాడుపడ్డ ఇల్లు ఒక పూరు గుడిసెలాగా ఉంది కదండి. వీళ్ళు పోయిన సంవత్సరమేనండి చక్కగా కట్టుకున్నారు. ఎంత బాగా నీట్గా పెట్టుకునే వాళ్ళ ఇల్లు. కబోర్డ్స్ చూసారండి, కబోర్డ్స్ లోపల కూడా వాటరు మొత్తం కబోర్డ్స్ లోపల కూడా వాటర్ వెళ్ళిపోయి బట్టలన్నీ తీస్తుంటే ఇట్లా వాటర్ కారిపోతున్నాయండి. అంత ఘోరంగా తయారైందండి. ఇదిగోండి కబోర్డ్స్లో బట్టలు చూడండి ఎలా తయారయ్యాయో. ఇగో మీకు చూపిస్తా చూడండి. ఇగోండి ఈ కబోర్డ్స్లో బట్టలు తీస్తే నీళ్ళు ఇలా కారిపోతున్నాయండి. అసలు ఏమాత్రం ఇంకా పైనవి చాలా తీసామండి. ఇంకా ఇవి కిందివి నేను మీకు వీడియో చేసి చూపిస్తున్నాను అనమాట. ఇక ఫ్యాన్ అండి, వాళ్ళు ఎక్స్ట్రా ఫ్యాన్ కొనుక్కొని పక్కన పెట్టుకున్నారు. అది కూడా మొత్తం పాడైపోయిందండి. ఫ్యాన్ ఏంటండి, ఇంట్లో ప్రతి వస్తువు కూడా పాడైపోయింది. వాళ్ళు